వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేము కూడా చాలా బాగున్నాం అన్నమాట. మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, నా ఛానల్లో మీకు ఏ కొంత భాగం నచ్చినా కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఫ్రైడే ఆ రోజు గుడ్ ఫ్రైడే. ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారండి. ఇంకా మార్నింగ్ మా హస్బెండ్కి లంచ్ ప్రిపేర్ చేసి తనైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇంటి పనులు అయితే అయిపోయాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఫ్రైడే కాబట్టి అసలు అనుకుంటాను నేను ఫ్రైడే రోజు పూజ త్వరగా పూర్తి చేసుకోవాలి అనుకుంటానులే, కానీ ఎంత త్వరగా చేద్దామన్నా కూడా అది లేట్ అవుతూనే ఉందన్నమాట, ఎంత హడావుడిగా చేసినా కూడా. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడైతే గడప అయితే పూజించుకుంటున్నాను అనమాట. నిజంగా ఇక్కడ గడపకు పసుపు రాసినప్పుడల్లా నాకైతే నా స్వంత ఇల్లు గుర్తుకొస్తుందండి నిజంగా. అవునండి, నేను ఒకటి అడుగుతాను, మీకు ఎవరికైనా తెలిస్తే నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా ఇప్పుడు నేను రెంటెడ్ హౌస్లో ఉంటున్నాను. ఇప్పుడు నేను రెంటెడ్ హౌస్లో చేసే పూజల ఫలితం అనేది పూజ చేసిన వారికి దక్కుతుందా లేకపోతే ఆ ఇంటి యజమానికి దక్కుతుందా? ఒకసారి మీకు ఎవరికైనా తెలిస్తే నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. ఇదైతే నాకు ఎప్పటి నుంచో ఉండే డౌట్ అన్నమాట. నిజంగా చాలామంది అంటారు ఎట్లయినా స్థల ప్రభావం అంటే ఆ వైబ్రేషన్, ఆ పాజిటివిటీ అనేది ఆ ఇంటికి మాత్రం తప్పకుండా చెందుతుంది అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. మీరేమనుకుంటున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా గడప పూజ చేసిన వెంటనే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ఉప్మా అయితే చేశానమాట. వాళ్ళకి తర్వాత చేద్దాము నా పూజ అయిపోయిన తర్వాత అనుకున్నానులే, కానీ ఇంకా పిల్లలు ఇద్దరు ఆగట్లేదనమాట. లేదు మమ్మీ నాకు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పూజ చేసుకోమన్నారనమాట. ఇంకా సర్లే పిల్లల్ని బాధ పెట్టడు ఇబ్బంది పెట్టుడు ఎందుకు అనేసి నేను ఫస్ట్ వాళ్ళకైతే ఉప్మా చేసేసి ఇంకా ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే దీపం అయితే పెట్టేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఈ సమ్మర్లో మాత్రం ఈ బాల్కనీలోకి ఎండ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఇంకా మిగతా ఏ సీజన్లో ఈ బాల్కనీలోకి ఎండ రాదు, ఇంట్లో కూడా ఎండ రాదనమాట. ఇంకా తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకా వచ్చేసి ఇంకా దేవుడి దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టేసుకొని ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా ఆ రోజు అష్టలక్ష్మి స్తోత్రము ఇంకా కనకదార స్తోత్రం నాకు ఏది చదవాలనిపిస్తే అది వేసి ఒక 15 to 20 minutes అయితే ఆ దేవుడి దగ్గర ప్రశాంతంగా నా డేని అయితే స్పెండ్ చేస్తాను ఫ్రెండ్స్. నిజంగా ఆ స్పెండ్ చేసిన డే అనేది నాకు డే మొత్తం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత వచ్చేసి నేను కూడా ఉప్మా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాను. ఎందుకు తినబుద్ధి కాలేదండి చల్లగా అయిపోయేసరికి. ఇంకా తర్వాత లంచ్ అయితే కుక్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఏం కుక్ చేస్తున్నాను అంటే ఆ రోజు ఫస్ట్ అయితే బ్రౌన్ రైస్ తినలేక, మిల్లెట్స్ తినలేక, వైట్ రైస్ తినలేక ఇంకా వచ్చేసి ఏంటంటే సెమీ పాలిష్డ్ రైస్ అంటే సింగిల్ పాలిష్డ్ రైస్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా వాటినే కడుగుతున్నాను అనమాట. బల్లి చూడు, బల్లి ఏది. ఇంకా బియ్యం కడిగేసి పక్కకైతే పెట్టేశాను. ఆ వాటర్ చెట్లకు పోసేసానండి. నిజంగా వాటర్ చాలా అంటే చాలా మంచివి. ఇలా పప్పు కడిగిన వాటరు, రైస్ కడిగిన వాటర్, ఇంకా నాన్ వెజ్ కడిగిన వాటర్ కూడా చాలా అంటే చాలా మంచివంట. ఇంకా వాటిని అయితే మ్యాక్సిమం చెట్లకే పోసేస్తాను. అసలే సమ్మర్ వాటర్ ప్రాబ్లము, ఇంకా వాటర్ని ఎంత అంటే అంత పొదుపుగా అయితే వాడుకోవాలి. ఇంకా వాటర్ పోసేసిన తర్వాత ఇంకా పిల్లలు ఇద్దరైతే ఇంట్లో ఉన్నారు కాబట్టి మా చిన్నదానికి పప్పులుసు కావాలంటే ఇంకా అందుకోసమే ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకొని కడిగేసుకున్నాను. ఇంకా కడిగేసుకొని దాంట్లో ఒక 3 పచ్చిమిర్చి, ఒక 3 టమాటాలు, ఒక పెద్ద ఆనియన్, ఇదిగోండి వీటన్నిటిని అయితే కట్ చేసుకొని వేసుకొని ఇక కొంచెము పసుపు అయితే వేసాను అనమాట. నెక్స్ట్ దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇంకా వాటర్ పోసేసుకొని పప్పుకు సరిపడా వాటర్ పోసేసుకొని కుక్కర్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను అనమాట. మీకు ఎవరికైనా నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా దాంట్లోకి కొంచెం చింతపండు కూడా కడిగేసుకొని పక్కకైతే పెట్టుకోవాలన్నమాట. ఇక ఒకసారి కడిగేసుకొని దాంట్లోకి కొన్ని వాటర్ పెట్టేసి నింపేసి పక్కకైతే పెట్టానన్నమాట. ఈ పప్పులు ఎలా అంటే పప్పు చారు కాదు, పప్పు కాదనమాట, మధ్యలోకి ఉంటుంది అనమాట. నెల్లూరు వాళ్ళు చాలా బాగా చేస్తారండి పప్పులుసు. నేను నార్మల్గా యూట్యూబ్లో
చూసి ఫస్ట్ టైం చేశాను. అప్పుడు బాగా నచ్చింది, దట్టు పిల్లలు కూడా బాగుంది అనేసరికి ఇంకా పప్పుల్స్ కావాలన్నప్పుడల్లా ఇదే స్టైల్లో చేస్తానన్నమాట. ఇంకా నెక్స్ట్ ఆరిపోయిన బట్టలు ఉంటే వాటిని అయితే తీసేస్తాను. ఈ బెడ్షీట్స్ ఉన్నాయి కదా, ఈరోజు మార్నింగే బెడ్షీట్స్ వేసేసానండి. ఇంకా అందుకోసమే వాటిని అయితే ఆరేసాను అనమాట. ఇంకా ఆరేసే లోపు నా పప్పు అయితే కుక్ అయిపోయింది. ఇంకా కుక్ అయిపోయిన తర్వాత ఇదిగోండి పప్పు దువ్వ తీసేసుకొని ఫస్ట్ పప్పునైతే మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఈ కుక్కర్లో మాత్రం నిజంగా ఇది ప్రెస్టేజ్ కుక్కర్ అండి. ఒక 2 విజిల్స్కే పప్పు భలే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. నిజంగా మంచిగా మెత్తగా అయితే ఉడికిపోయింది అనమాట. ఇక్కడ నేనైతే మెదిపేశాను. మెదిపిన తర్వాత ఏమైంది తెలుసా, ఈ పప్పు చేసేటప్పుడు ఒక పెద్ద ఘనకార్యం ఏమైందంటే, ఈ పప్పు నేను ఇట్లా మెదుపుతా ఉంటే మా చిన్న బిడ్డ కూడా వచ్చేసి మమ్మీ నేను కూడా మెదుపుతా అనేసి అది తెలియకుండానే దాని ఒంటిపైన కిచెన్ మొత్తం పడేసింది అనమాట పప్పు. ఇంకా అదైతే క్లీన్ చేసేసి దాన్ని ఒక 2 తిట్లు తిట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ నేను పప్పును మెదుపుకొని దాంట్లోకి ఆ చింతపండు ముందు నానబెట్టుకొని ఉన్నాను కదా, అందులోకి వెళ్ళి జ్యూస్ అంటే చింతపండు రసం పోసేసుకొని ఇక దాంట్లోకి మనకి పులుసు కన్సిస్టెన్సీ ఎంత కావాలో అన్ని వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసానమాట. పోసేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఇంకా కారం వేసేసుకొని దాంట్కి సరిపడా సాల్ట్ అయితే వేయాలన్నమాట. ఈ కారం నిజంగా మేము పట్టించుకున్నది చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా కొంచెం తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు కలిపేసి వాడుకుంటున్నాము. మరీ స్పైసీగా లేదు, అలానే మరీ సప్పగా కూడా లేదనమాట. మేము ఎలా తింటామో అలాగే ఉందండి. ఇంకా అది వాటర్ తోటి కలిపేసుకున్న తర్వాత దాన్ని అయితే పొయ్యి మీద పెట్టేసి కొంతసేపు అయితే మరిగించాలన్నమాట. అది పక్కన మరుగుతూ ఉంటే ఇంకా నేనైతే పోపు కోసము కడాయిలో ఆయిల్ పెట్టేశాను. ఇదిగో చూసారు కదా, అసలు ఆ కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం పప్పే అనమాట. తిట్టుకుంటూ ఆ ప్లాట్ఫామ్ని మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎవ్రీడే మార్నింగ్ కంపల్సరీ ఆ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేస్తానండి. ఇంకా మళ్ళీ మార్నింగ్ క్లీన్ చేసేసాను, అయినా నాకు డబల్ పని పెట్టావు అన్నట్టు ఇంకా ఆ మేడంని అయితే తిట్టుకుంటూ క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ఇదిగోండి మా సర్వెంట్ వచ్చేసి మార్నింగ్ గిన్నెలు అయితే తోమేసింది ఫ్రెండ్స్. ఇంకా వాటిని అయితే సర్దేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆ గిన్నెని సర్దుకోవాల్సిన పని లేకుండా మాత్రం ఉందండి నిజంగా. ఎందుకంటే త్వరగా డ్రై అయిపోతాయి కాబట్టి. లేకపోతే రైనీ సీజన్లో మాత్రం, వింటర్ సీజన్లో మాత్రం కంపల్సరీ వాటిని తుడుచుకుంటే సర్దుకోవాలన్నమాట. కింతలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా పప్పు తాలింపు ఎలా పెట్టుకుంటామో మన అలాగే నేనేం చేశానంటే ఇంట్లో స్ప్రింగ్ ఆనియన్ కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసేసుకొని, కొంచెం జీలకర్ర ఆవాలు కూడా ఎక్కువ వేసేసుకొని, ఇంగువ, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకొని మంచిగా పోపు అయితే పెట్టేసుకొని ఈ పోపును అయితే పప్పులో అయితే వేసేసానమాట. ఇంకా నా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్ కూడా ఎట్లాగో సింగిల్ పాష్ రైస్ కడిగాను కాబట్టి ఇంకా అది కూడా వండేసాను. వండేసిన తర్వాత జడ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ సంవత్సరం ఫస్ట్ మల్లెపూలు పెట్టుకున్నాను అనమాట. దట్టు ఫ్రైడే కాబట్టి థర్స్డే రోజు తీసుకొచ్చానమాట పూలు. ఇంకా వాటిని కొన్నేమో దేవుడికి, కొన్నేమో తులసమ్మకు పెట్టిన తర్వాత ఇంకా కొన్ని ఉంచుకున్నాను, నేను కూడా పెట్టుకుందాము అన్నట్టు. ఇంకా జడ వేసుకొని మంచిగా పూలు అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఎట్లాగో లంచ్ టైం అయితే అయిపోయిందనమాట. ఇంకా లంచ్ అయితే చేసేసాము. పప్పుతోటి కొంచెం మామిడికాయ పిక్కలు ఉండే ఇంట్లో, ఆ మామిడికాయ పిక్కలు, ఇంకా పాపడాలు అది ఇది ఏం వేయించలేదండి. కొంచెం పెరుగు వేసేసుకొని ఇంకా ముగ్గురము లంచ్ అయితే చేసేసాము. లంచ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఆరిపోయిన బట్టలు మార్నింగ్ పెట్టేశాను అనమాట బెడ్ పైన. ఇంకా వాటిని అయితే తీసుకొచ్చేసి ఇంకా మడత పెట్టేశాను అనమాట. మడత పెట్టిన తర్వాత ఆ రోజు ఫ్రైడే అయితే అయ్యేసరికి కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి కదా ఓటీటీలో. ఇంకా సర్లే అన్నట్టు ఇంకా పిల్లలు కూడా ఇద్దరు ఇంట్లో ఉన్నారు కదా, మమ్మీ శివాజీ గారి సినిమా వచ్చింది కదా, సాంప్రదాయని శుద్ధిని శుద్ధపూసని, ఇంకా ఆ సినిమా పెట్టువు అంటే ఇంకా సరే అని బిడ్డలు ఇద్దరైతే పెట్టారనమాట. పెట్టేసిన తర్వాత ఇంకేం చేద్దామా అని ఆలోచించేసరికి నాకు మాది ఏంటి మెడికల్ క్యాబినెట్ అండి. అంటే మెడికల్ సంబంధించినవి, అంటే మెడిసిన్స్, పిల్లల మెడిసిన్స్, మా మెడిసిన్స్కి సంబంధించినవన్నీ నేనైతే ఒక 2 డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకొని ఒక ర్యాక్లో అయితే పెట్టుకుంటానమాట. అసలు వాటిని సర్దుదామా అన్నట్టు అనిపించింది అనమాట. ఎందుకు ఐడియా వచ్చింది అంటే, యాక్చువల్గా ఒక 2 డేస్ బ్యాక్ మా పెద్ద పాప సైకిల్ దొక్కుకుంటూ కింద పడిపోయింది. దాని మోకాలికి పెద్ద దెబ్బ తగిలిందనమాట. సర్లే ఏమన్నా ఆయింట్మెంట్ కోసం వెతుకుదామా అని వెతికితే ఆ రోజు ఎన్ని ఆయింట్మెంట్స్ డేట్ అయిపోయాయి ఫ్రెండ్స్. నిజంగా అప్పుడే అనిపించింది అనమాట సర్దుదామని. అది కాస్త ఒక 2 డేస్ గ్యాప్ వచ్చిందనమాట. ఇంకా తర్వాత మెల్లగా నేను నా చిన్న బిడ్డ కూర్చొని ఒక్కొక్కటైతే సర్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కండిషన్ చూడండి గైస్. చూడండి అది అమ్మా ఏంటి అది
దీని కండిషన్ అయిపోయినా కండిషన్ రాను ఈ సర్దడమేమో లే కానీ అసలు ఒక స్ట్రిప్ ఓపెన్ చేస్తేనేమో ట్యాబ్లెట్స్ నిండుగా ఉన్నాయి కానీ డేట్ అయిపోయాయి. కొన్ని ఏంటంటే ట్యాబ్లెట్స్ ఏం లేవు కానీ డేట్ ఉందన్నమాట. అలా అన్నీ ఒక్కొక్కటి అవి అయితే సరిగ్గా కనబడట్లేదండి నిజంగా. నేను ఇంకా చిన్న బిడ్డ హెల్ప్ చేసింది, పెద్ద ఆమెమో వీడియో తీస్తుందన్నమాట. ఇంక ఇద్దరం కలిసేసి మొత్తానికైతే అవైతే సర్దేశాము. ఇదిగోండి ఒక దాంట్లోనేమో ఏమేమి యూజ్ అయితే అవన్నీ ఒక పెద్ద డబ్బాలో పెట్టేసి ఇంకా యూజ్ రానివన్నీ తీసేసి ఇదిగోండి డస్ట్బిన్లో అయితే పడేసానండి. ఆ సినిమాలో అయితే నిజంగా ఎన్ని జోకులో ఫ్రెండ్స్ నిజంగా అసలు నా చిన్న బిడ్డ అయితే మామూలు నవ్వులు కాదు అసలు. ఏం కాదు ఏ టైం కన్నా ఉంది పసుపు మార్కలు పోవు చూడది వేసుకునేది నేను కాబట్టి కట్ చేసుకొని ఇదిగోండి ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట మేము ఉండేది. ఇంకా అందులో ఒక బెడ్రూమ్లో ఒక ర్యాక్లో అయితే సర్దేశాను. యాక్చువల్గా ఇంకొక ర్యాక్ కూడా సర్దుదాం అన్నట్టు ఇదిగో చూస్తున్నారు కదా, అది తీసానులే కానీ దాన్ని చూసేసరికి వామ్మో ఇప్పుడు నా వల్ల కాదు అన్నట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే అప్పటికి టైం వచ్చేసి అరౌండ్ 4 అవుతుందన్నమాట. ఇంకా మా పెద్దదంది ఏం వద్దులే మమ్మీ ఇప్పుడు నెక్స్ట్ సర్దుదాంలే అనేసి అందరం. నిజంగా నాకు అనిపించింది ఒక పెద్ద పని అయిపోయినట్టు అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత మా చిన్నది ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య ఒకటే తల గోక్కుతూ ఉంటే ఇక తనకైతే కొంచెం పెయిన్ అయితే చూసి జడైతే వేసాను. ఫస్ట్ డే జున్ను పాలు అనమాట. ఆఫ్టర్ మెనీ అంటే 20 years బ్యాక్ ఎప్పుడో ఇంత ప్యూర్ పాలతోటి జున్ను చేసుకొని అయితే తిన్నాము. మళ్ళీ ఈ రోజు అయితే దొరికినాయి అనమాట. షాకింగ్. ఇక చూసారు కదా జున్ను పాలు అన్నమాట. జున్ను పాలు మార్నింగ్ ఇక్కడ మా కమ్యూనిటీ గ్రూప్ ఉంటుంది అనమాట. ఆ గ్రూప్లో ఒక ఆవిడ పెట్టారనమాట, జున్ను పాలు ఉన్నాయి తీసుకుంటారని. ఇంతకుముందు 2-3 times కూడా పెట్టారులే కానీ అప్పుడు ఎప్పుడు తీసుకోలేదనమాట. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అని అడిగా అనమాట, తీసుకున్నారా తల్లి జున్ను పాలు తింటారా అంటే సరే మమ్మీ తీసుకో అనేసి అన్నారనమాట. సర్లే అన్నట్టు వెళ్ళేసి కిందికి వెళ్ళి ఒక 1 లీటర్ అయితే తీసుకొని వచ్చానమాట. 1 లీటర్కి 150 అలా తీసుకున్నారండి. ఇది ఫస్ట్ డే మిల్క్ అనమాట. నిజంగా ఆఫ్టర్ 20 years కాదండి, ఆల్మోస్ట్ ఒక 25 years అనుకున్నాండి ప్యూర్ పాలతోటి చుండు చేసుకొని తినడం మాత్రము. ఇంకా యూట్యూబ్లో రకరకాల వీడియోస్ చూసేసి ఇంకా చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఈ చెంబు ఉంది కదా, దానికి ఒక గ్లాస్ దాని నిండా ప్యాకెట్ అయినాయి అనమాట. దానికి బఫెల్లో మిల్క్ కూడా సేమ్ అంతే పాలైతే తీసుకొని దాంట్లోకి సరిపడా అంటే ఒక 3/4 బెల్లం తీసుకొని ఇంకా బెల్లం కూడా అందులో వేసేసుకొని బెల్లం కరిగేంత వరకు ఇంకా పాలను అయితే కలుపుతూ ఉన్నానన్నమాట. ఇది కూడా చూసారు కదా, సేమ్ ఈక్వల్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను అనమాట. కరిగిన తర్వాత దీన్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మా అమ్మ ఎలా చేసేది అంటే చిన్నగా ఉన్నప్పుడు మేము పాలు పోయించుకుంటాం కదా బఫెల్లో పాలు, అంకులు తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. ఆయన ఏం చేసే అప్పుడు పాలు దాంతో ఎలా చేసేది అంటే ఆ పాలు పోసేసి దాంట్లో కొన్ని నార్మల్ పాలు పోసేసి పొయ్యి పైన పెట్టేసి అప్పుడు ఏంటంటే అవి ఇరిగిపోతాయి అనమాట. ఇరిగిపోయిన తర్వాత దాంట్లోకి అప్పుడు షుగర్ వేసి ఇచ్చేదనమాట. ఇప్పుడేమో ఇట్లా స్టీమింగ్ మెథడ్ రకరకాలుగా చేస్తూ ఉన్నారు కదా, నేను కూడా ఇక స్టీమింగ్ మెథడ్లోనే చేశాను అనమాట. ఇంకా దాంట్లోకి కొంచెం మిరియాల పౌడరు, కొంచెము ఇలాచీ పౌడర్ వేసేసి స్టీమ్ చేశారనమాట. ఇడ్లీ కుక్కర్లో కింద ఒక స్టాండ్ వేసేసుకొని ఈ కలుపుకున్న గిన్నె ఉంది కదా దాంట్లో అయితే పెట్టేసుకొని ఒక 20 minutes అస్సలు కదిలించలేదండి. ఆఫ్టర్ 20 minutes తర్వాత ఓపెన్ చేసుకొని చూసామనుకోండి మన జున్ను అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా దీన్ని కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 minutes వరకు అసలు దాన్ని కదిలించద్దు, ఇంకా దాన్ని అలాగే వదిలేశారనమాట. వదిలేసిన తర్వాత ఇది ఇక్కడ చూసారు కదా నా డ్రమ్ములో రైస్ కింద అడుక్కిపోయాయండి. అవి తీయడం కష్టమైపోతుంది. ఇంకా రైస్ బ్యాగ్లో సగం రైస్ అలాగే ఉండేవి అన్నమాట. ఇంకా వాటిని అయితే పోసేసుకుందాము అన్నట్టు ఇంకా రైస్ బ్యాగ్లో ఉన్న రైస్ అన్నీ ఆ డ్రమ్ములోకి అయితే పోసేసుకున్నాను అనమాట. ఇదిగోండి పై వరకు వచ్చేసినాయి. ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 month వరకు ఇబ్బంది లేదనమాట రైస్ తోటి. ఇంకా ఇది కొనుక్కున్న దగ్గర నుంచి నిజంగా నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో అనుకున్నాను ఈ రైస్ డబ్బా కొనుక్కోవాలని, మొత్తానికైతే కొనుక్కొని ఇంకా దాంట్లోనే వాడుతున్నాను. ఇంకా అయిపోయినప్పుడల్లా దాన్ని క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇంకా కొత్త రైస్ అయితే పోసేసుకుంటున్నాను అనమాట. ఇంకా దాన్ని కబోర్డ్లో అయితే పెట్టేశాను. దానివల్ల ఏంటంటే పురుగులు కూడా పట్టకుండా నీట్గా ఉంటున్నాయండి రైస్ మాత్రము. ఇంకా తర్వాత చెప్పాను కదా మార్నింగ్ బెడ్షీట్స్తో పాటు ఈ టీ
పీపా మీద ఉన్న క్లాత్ కూడా ఉతికేసాను అన్నమాట. ఇంకా వాటిని కూడా పెట్టేశాను. ఇంకా అంతలో నా చిన్న బిడ్డ కిందికి వెళ్ళేసి ఆడుకొని వచ్చిందనమాట. ఆమె ఎగ్జైట్మెంట్ చూడండి ఇప్పుడు. అయింది, ఆల్రెడీ అయిపోయింది, చూసినాం. నువ్వు వీడియోలో చూసుకో. కేజీ జున్ను అది. కేజీ కంటే ఎక్కువే ఆనెస్ట్లీ ఇప్పుడు బెల్లం అదంతా కన్సిడరింగ్ చేసుకొని. విల్ ట్రై. నిజంగా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా నేను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చూసి టెంప్ట్ అయిపోయి నేనైతే పెట్టేసుకొని తినేసాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా ఈవినింగ్ ఈ జున్ను చేసే హడావుడిలో ఈవినింగ్ కిందికి వెళ్ళి వాకింగ్ కూడా చేయలేదన్నమాట. ఇంకా తర్వాత నైట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ ఏం చేస్తున్నానంటే మా పెద్ద పాపకు మ్యాథ్ ప్రాక్టీస్ చేపిస్తున్నానండి. నిజంగా అది 10th రావడం ఏమో లేదని నేను మళ్ళీ 10th చదువుతున్నట్టే ఉందన్నమాట. ఇంకా ఆమెకైతే అంటే ఎగ్జామ్ లాగా కండక్ట్ చేశానన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ ఇంకా డిఫరెంట్ సమ్స్ అయితే పెట్టించానన్నమాట. ఇంకా పెట్టిస్తే అదైతే కూర్చొని చేస్తూ ఉందన్నమాట. ఇక అది చేస్తూ ఉంటే నేను కిచెన్లో కొంచెం పని ఉంటే ఇంకా అది కూడా చూసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా వచ్చేసిన తర్వాత ఇక కొంతసేపు దాని దగ్గరే ఉన్నానమాట. అంటే అది ఫాస్ట్గా చేస్తుందా స్లోగా చేస్తుందా మధ్యలో ఏమైనా డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఆమె చదివించడం కూడా అయిపోయింది. ఇంకా టైం వచ్చేసి అరౌండ్ 9:30 అలా అవుతుందన్నమాట. ఇంకా అంతలో నా జున్ను ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట, చల్లగా తిందాము అనేసి. ఇంకా పిల్లలిద్దరికి పెట్టేసి ఇంకా నేను కూడా తినేసాను అనమాట. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఉందన్నమాట ఒక 3-4 డేస్ ఇంకా పిల్లలకి ఇబ్బంది లేదనమాట. చాలా ఇయర్స్ తర్వాత తిన్నా అంటే చిన్నప్పుడు మెమరీస్ మామూలు గుర్తు రాలేదండి. ఇంతేనండి ఈరోజు ఫ్రైడే రోజు నా వ్లాగ్. ఇంకా మా హస్బెండ్ ఈవినింగ్ ఎందుకు లేరు అంటే ఆయన ఆఫీస్ నుంచి లేట్గా వచ్చారనమాట. ఇంకా అందుకోసం ఆయన అయితే వీడియోలో అయితే ఏం కనిపించలేదు. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బై, టేక్ కేర్.